క్రికెట్ లో వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో పోటీ పడే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే వరల్డ్ టాప్ క్లాస్ 8 టీమ్స్ హోరాహోరీగా పోరాడే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఇక టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే ఇతర జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ మధ్య సౌత్ ఆఫ్రికాని క్లీన్ స్వీప్ చేసి ఆ తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి ఫామ్ లో ఉంది పాకిస్తాన్. అయితే రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సొంత గడ్డపై జరుగుతుండటంతో పాకిస్తాన్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారనుంది. ఇక ఆటగాళ్లలో బాబర్ ఆజం ఫామ్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా రిజ్వాన్, సల్మాన్ అగా ఫామ్ లోనే ఉన్నారు. రవూఫ్ ఫిట్నెస్ ను సాధించడంతో బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. షాహీన్ షా, నసీం షా, అబ్రార్ అహ్మద్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఓపెనింగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో న్యూజిలాండ్ పోటీ పడుతోంది. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో పాకిస్తాన్ ఓడించి ఫుల్ జోష్ లో ఉంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్, కాన్వేతో బలంగా ఉండగా బౌలింగ్ లో హెన్రీ, బ్రాస్వెల్, షాంట్నర్, ఉరూర్క్ మంచి ఫామ్ లో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 2000 సంవత్సరంలో ఫైనల్ గెలవడంతో ఒకే ఒక్క ఐసీసీ టోర్నీ సాధించిన న్యూజిలాండ్ ఆ తర్వాత 2009లోనూ ఫైనల్ చేరింది. మరి ఈ ఏడాది ఫైనల్ కు వస్తుందో లేదో చూడాలి. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ తో తలపడింది సౌత్ ఆఫ్రికా. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగి చివరికి బోల్తా కొడుతూ ఉంటుంది. తొలిసారిగా 1998 లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జట్టు ఆ తర్వాత 4 సార్లు సెమీస్ చేరినా కూడా గెలవలేకపోయింది. ఇక ప్రపంచ కప్ తర్వాత 14 మ్యాచ్లలో 4 మ్యాచ్లు గెలిచింది. ప్రస్తుతం యువ ఆటగాడు బ్రీడ్స్ కే ఫామ్ లో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ లో క్లాసెన్, మార్క్రమ్, మిల్లర్ జట్టుకు అండగా ఉన్నారు. పేస్ లో రబాడా, స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, షంసీ రాణించే అవకాశం ఉంది. యంగిడి ఫామ్ లో కనిపించడం లేదు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ 4 మాత్రమే గెలిచింది. వెస్టిండీస్ భారత్ పై చిత్తుగా ఓడిపోయింది. రీసెంట్ గానే భారత్ పై T20 వన్డే సిరీస్ లోను ఓడిపోయి చితికిల పడింది ఇంగ్లాండ్. బ్యాటింగ్ లో డకెట్, సాల్ట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టన్, రూట్ బలంగా కనిపిస్తున్నారు. స్పిన్నర్ రషీద్ ఒక్కడే పర్వాలేదు అనిపిస్తున్నాడు. మిగతా స్పిన్నర్లు డౌటే. పేస్ విభాగంలోనూ ఆర్చర్, వుడ్, మహమూద్ ఫామ్ లో కనిపించడం లేదు. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే ఈ టోర్నీలో 2 సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా గత 2 సార్లు సెమీస్ కి కూడా అర్హత సాధించలేకపోయింది. 2023 ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. పైగా ఆస్ట్రేలియాకు ఈసారి పెద్ద దెబ్బే తగిలింది. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. దీంతో ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, లబుషేన్, స్పెన్సర్ జాన్సన్, ఎలిస్ వంటి ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వీరంతా ఎలా రాణిస్తారో చూడాలి మరి. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఇటీవలే వరుసగా వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ లపై సిరీస్లు ఓడిపోయింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. అయినప్పటికీ టెస్టులు, T20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేస్ బౌలర్లు నాహిద్, తన్జీమ్ బాగానే రాణిస్తున్నారు. మహమ్మదుల్లా, మిరాజ్, ముస్తాఫిజూర్ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. మరి ఈ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇదే తొలి ఛాంపియన్స్ ట్రోఫీ కావడం విశేషం. వరల్డ్ కప్ తర్వాత 5 సిరీస్లు ఆడి అందులో 4 గెలిచింది. కెప్టెన్ హష్మతుల్లా, గుర్బాజ్, అజ్మతుల్లా బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్ లో రషీద్ జట్టుకు పెద్ద అండగా నిలవనున్నాడు. సీనియర్లు నబీ, నైబ్లపై భారీగానే ఆశలున్నాయి. మొత్తంగా రషీద్ ఖాన్, నబీ, నూర్ అహ్మద్, కరోటాతో కూడిన స్పిన్ జట్టు ప్రధాన బలంగా కనిపిస్తోంది. ఇక టీమిండియా విషయానికి వస్తే ఇటీవలే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఈ సిరీస్ తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చారు. మరోవైపు శుభ్మన్ గిల్, అయ్యర్, కేఎల్ రాహుల్ సహా మిగతా ఆటగాళ్లందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఫాస్ట్ బౌలింగ్ లో బుమ్రా లేకపోవడమే లోటుగా కనిపిస్తుంది. కానీ మహమ్మద్ షమి లాంటి సీనియర్ పేసర్ ఉండడంతో బౌలింగ్ కూడా పటిష్టంగా మారే అవకాశం ఉంది. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.